మెగాస్టార్ చిరంజీవి భారత సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన హీరో ఆయన. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలపై ఇష్టంతో మద్రాసు వెళ్ళి ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్గా ఎదిగారు ఆయన. తెలుగు కళమ్మ తల్లి ఆయన నా బిడ్డ అని గర్వంగా చెప్పుకునే శిఖర స్థాయికి చేరుకున్నారు చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే ఆ ఫ్యామిలీ నుంచి సుమారు 60 మంది హీరోలు తెరపైకి వచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులను మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది చిరంజీవి పేరు చెప్తారు. అలాగే రాజకీయ, వ్యాపార రంగాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కూడా చిరంజీవికి అభిమానులుగా ఉంటారు. మరి ఇంతమంది అభిమానుల మనసులు గెలుచుకున్న చిరంజీవికి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన హీరోయిన్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు చిరంజీవి. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా ఒక్క హీరోయిన్ లో ఒక్కో క్వాలిటీ ఉంటుంది. రాధ బాగా డాన్స్ చేస్తుంది. శ్రీదేవి పర్సనాలిటీ, లుక్ పరంగా సూపర్. సుమలత హోమ్లీ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే సావిత్రి, వాణిశ్రీ, జయసుధలు అద్భుతమైన నటీమణులు. ఇక రాధిక అయితే అన్ని రకాల పాత్రలను నటించదు, జీవిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అందరికంటే రాధికే నా ఫేవరెట్ అని మనసులో మాట బయట పెట్టేశారు చిరంజీవి. 1980-90ల కాలంలో చిరంజీవి రాధిక జోడీ హిట్ పేర్ గా ముద్రపడింది. వీరిద్దరూ కలిసి నటించిన రాజా విక్రమార్క, దొంగ మొగుడు, కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు, ఆరాధన, సింహపురి సింహం, అభిలాష చిత్రాలు ఘన విజయం సాధించాయి. 70 ఏళ్లకు దగ్గర పడుతున్న చిరంజీవి ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీనిస్తూ దూసుకుపోతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరాలో నటిస్తున్నారు చిరంజీవి. అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లోనూ ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి.